హాయ్! హలో! నమస్తే. ఇంతకుముందు నారా లోకేష్ గారు రెడ్ బుక్ నేను ఓపెనే చేయలేదింకా. ఏం భయపడగాకు జగన్మోహన్ రెడ్డి అని ఇంతకుముందు ఒక మాట అన్నాడు. మనందరం దాని మీద సరే రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు కరెక్టే లోకేష్ గారు. బట్ వాట్ అబౌట్ ప్యారలల్ రీఇమాజిన్డ్ బుక్స్ అని ఇంతకుముందు ఒక వీడియోలో నేను ప్రస్తావించా. ప్యారలల్ రీఇమాజిన్డ్ బుక్స్ అంటే ఒక పుస్తకాన్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని అదే లైన్‌లో పుస్తకాలు రాసుకోవటాన్ని ప్యారలల్ రీఇమాజిన్డ్ బుక్స్ అంటారు. ఈ పుస్తకాన్ని లోకేష్ బాబు గారు ఓపెన్ చేయకుండానే చాలామంది పుస్తకాలు రాశారు. గ్రామీణ ప్రాంతాల్లోనే పుస్తకాలు రాశారు అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు. వాళ్ళ లెవెల్‌లో పుస్తకాలు రాసుకున్నారని. బట్ ఇది సో సర్ప్రైజింగ్ ఇది. అదేంటంటే ఈ కర్నూల్‌లో ఈ రెడ్ బుక్ ప్యారలల్ రీఇమాజిన్డ్ బుక్స్ ఫర్ దేర్ ఓన్ పార్టీ మెంబర్స్ అగెయిన్స్ట్ దేర్ ఓన్ పార్టీ మెంబర్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే. వాకిటి శ్రీనివాసరావు అని అతన్ని హత్య చేశారు మొన్న. వాకిటి శ్రీనివాసరావు అని ఒక తెలుగుదేశం కార్యకర్త ఉదయాన్నే బహిర్భూమికి వెళ్ళగానే అక్కడ వేసి పడేశారు అతన్ని. చంపేస్తే వెంటనే లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి చూసావా మీ కార్యకర్తలు మా టీడీపీ వాళ్ళని చంపేశారు అని ఏదో చాలా పదం వాడారు. హత్యా రాజకీయాలకి పేరు పెట్టింది, హూ కిల్డ్ బాబాయ్ దానికి దీనికి కనెక్ట్ చేసుకుంటూ ఒక ట్వీట్ పెట్టాడు లోకేష్ గారు. వెంటనే పోలీస్ ఆఫీసర్ వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది రాజకీయ కోణం అయితే మాకేం కనిపించట్లేదు, గ్రామంలో అందరూ వైసీపీ అని టీడీపీ అని అందరూ కలిసే ఉంటారట, కాబట్టి ఇది వైఎస్ఆర్ రాజకీయ కోణం కనిపించట్లేదని స్వయాన పోలీస్ ఆఫీసర్ చెప్పినా సరే దాన్ని వైఎస్ఆర్సీపీ మీద నెట్టడానికి ప్రయత్నం చేశారు టీడీపీ వాళ్ళు. నెట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అక్కడ లోకల్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అంటే మీడియా ముందుకు వచ్చి మాకు సంబంధం లేదు, మేము ఎట్లాంటి మేమైతే ఇన్వాల్వ్ అవ్వలేదని లోకల్ వైఎస్ఆర్సీపీ ఆ గ్రామంలోని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పారు. పోలీస్ ఆఫీసర్ 24 అవర్స్‌లోనే మేము ఈవినింగ్ కల్లా చెప్పేస్తాం, మాకు కొన్ని క్లూస్ ఉన్నాయి, ఆ క్లూస్ ప్రకారం మేము వెళ్తున్నాము, ఇట్ కెన్ బి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్, ఇట్ కెన్ బి ఆస్తి తగాదాలు అయి ఉండొచ్చు, లేదంటే పర్సనల్ గొడవల, లేదంటే రాజకీయ కక్షలు అనేది మేము ఈవినింగ్ లోపు చెప్తామని అన్నారు. ఇది 4వ రోజు. ఈ 4 రోజులకు కూడా ప్రెస్ ముందుకి రాలేదు పోలీసులు. మోరోవర్ నారా లోకేష్ గారు టీడీపీ వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. ఎందుకు సైలెంట్ అయ్యారంటే 3 రోజుల క్రితం ఒక చిన్న యూట్యూబ్ అతను లీక్ చేశాడు దాన్ని. 3 డేస్ క్రితమే ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ చూశాను నేను, చిన్న యూట్యూబ్ ఛానల్. అది మరి చిన్న అంటే అతను లోకల్ యూట్యూబ్ ఛానల్ చెప్తున్నాడు, మరి అది నిజమో లేదో అని నేను లైట్ తీసుకున్నా. ఈ డే బిఫోర్ ఎస్టర్డే ఆర్టీవీ వాళ్ళు ప్రచారం చేశారు దీన్ని. ఈరోజు సాక్షిలో వచ్చిన తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఓకే, ఆ వాకిటి శ్రీనివాసరావు అని చంపింది సొంత తెలుగుదేశం వాళ్ళే చంపారట అతన్ని. అంటే తెలుగుదేశం వాళ్ళని చంపుకోవడానికి తెలుగుదేశం కార్యకర్తలకి రెడ్ బుక్ రీఇమాజిన్డ్ ఒక బుక్ రాసుకున్నారంటే దానికి ఎవరు బాధ్యత వహించాలి? లోకేష్ గారు చెప్పండి. ఇప్పుడు మీరు ఒక పుస్తకం రాసి ఇదిగో మీ రెడ్ బుక్లో మీ పేర్లు ఉన్నాయి, మీ సంగతి చూస్తాం, మీ అంతు చూస్తాం అని చెప్తే రెచ్చగొడతంటే, మోరోవర్ ఇక్కడ జరిగిన కొన్ని హత్యలు, ఈ వినుకొండలో జరిగిన హత్య, అటు కర్నూలులో జరిగిన హత్య, 4-5 హత్యలు పబ్లిక్గా బయటికి రావడంతో పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారు, పార్టీ వర్కర్స్ ఎలా వ్యవహరిస్తున్నారు అంటే మన పార్టీలు మన పబ్లిక్గా హత్య చేసినా సరే మనల్ని కాపాడటానికి మన రెడ్ బుక్ లోకేష్ గారు ఉన్నారు అని ధైర్యం తెచ్చుకొని సొంత కార్యకర్తను వేసేసారని కదా అర్థం. సొంత కార్యకర్తను వేసేసారని కదండి అర్థం. అది మోరోవర్ అతను ఏదో నామినేటెడ్ పోస్ట్కి ఏదో కాంపిటీషన్ వచ్చాడట, నామినేటెడ్ పోస్ట్కి ఏదో కాంపిటీషన్ ఉన్నాడని చెప్పేసి సొంత కార్యకర్తలు నరుక్కుని చంపేసి అంత స్థాయికి వెళ్ళారంటే వాట్స్ హ్యాపెనింగ్ దట్. సరే, ఆ రెడ్ బుక్ సంగతి తర్వాత చెప్తే ఈ సోషల్ మీడియా, తెలుగుదేశం సోషల్ మీడియా యొక్క ఓవర్ యాక్షన్, వాళ్ళు టక్కున హత్య చేయగానే వెంటనే వైఎస్ఆర్సీపీ మీద వేశారు. ఇప్పుడు ఏమైంది? డైరెక్ట్గా రేపు ఎల్లుండి పోలీసులు ప్రెస్ మీట్ పెడతారు, తెలుగుదేశం వల్లే
ఆ నామినేటెడ్ పోస్ట్ కోసం గొడవయ్యి వాళ్ళు చంపుకున్నారు తెలుగుదేశంలో చెప్పబోతున్నారు. పోలీసులు చెప్పబోతున్నారు. ఇప్పుడు ఇది అంటే అదే చెప్తున్నాం. మనం తయారు చేసుకున్న కత్తి మన మీదకి వచ్చింది అంటున్నారు. మనం రాసుకున్న పుస్తకం మన తెలుగుదేశం కార్యకర్తను బలి చేసిద్ది అన్న సంగతి లోకేష్ గారికి అర్థం కాల. నేను ఇచ్చే ప్రతి స్టేట్మెంటు, నేను రెడ్ బుక్ మీద మాట్లాడే ప్రతి మాట ఎంతమందిని రెచ్చగొడుతుంది, ఎంతమంది రీఇమాజిన్డ్ బుక్స్ రాసుకుంటున్నారు, ప్యారలల్‌గా ఎంతమంది దాన్ని ప్లానింగ్ చేస్తున్నారు, ఎగ్జిక్యూషన్ చేస్తున్నారు, హత్యలకు ప్రేరేపించబడుతున్నారు అనేటువంటి ఆలోచన లేదు. నాయకులు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మనం ఫాలోవర్స్ ఉన్నప్పుడు ముఖ్యంగా. ఆయనకి అది లేదు. వాకిటి శ్రీనివాసరావు అనే వ్యక్తిని టీడీపీ వాళ్ళు చంపేశారు. దాన్ని మీడియా వాళ్ళు ఓవర్ యాక్షన్ చేశారు వైఎస్ఆర్‌సీపీ మీద వేయటానికి. ఇది ఇప్పుడు ఫస్ట్ టైం కాదు. అది పోలవరానికి సంబంధించిన ఫైల్స్ ఏదో తగలబెడుతున్నారని చెప్పి, పోలవరం ఫైల్స్ తగలబెడుతున్నారని ఫ్లాష్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ వేశారు. సాయంత్రానికి ఆర్డీఓను ఎవరో ఒక ఆమె వచ్చారు. ఆమె వచ్చి చూసి అన్ని జిరాక్స్ పేపర్లు, అన్ని చిత్తు పేపర్లు, సంతకాలు లేని పేపర్లు తగలబెట్టుకున్నారు బయట, చలిమంట వేసుకుంటున్నారు దాన్ని అని ఆమె చెప్తే వీళ్ళు పరుగు పోలా, మీడియా పరుగు పోయిందిగా. వీళ్ళే అక్కడ డీజీపీ ఆఫీసులో అంటే ఎలక్షన్ ముందు సిఐడి ఆఫీసులో బయట పేపర్లు తగలబెడితే ఇవే మళ్ళీ సిఐడి పేపర్లు తగలబెట్టిన అని చెప్పి ఫ్లాష్ న్యూస్ చేశారు. అక్కడే పరుగు పోయిందిగా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫైల్స్ తగలబెట్టారని చెప్పి అక్కడ ఏదో లగలగలగా వేసి పడేశారు. ఆ న్యూస్ మీడియాలో వేశారు. ఆయన కోర్టు లీగల్ నోటీస్ పంపించేసరికి కాలబేరానికి వచ్చారు. పరుగు వల్ల ఎందుకు పరుగు ఒకటి ఓవరాక్షన్ చేయడం ఎందుకు, పరుగు తీసుకోవటం ఎందుకు? న్యూస్ మీడియా ఛానల్స్ జాగ్రత్తగా ఆలోచించి ఒక కంటెంట్ పెట్టేటప్పుడు ఆ న్యూస్ చాలా జాగ్రత్తగా ఇప్పుడు నేను పెట్టేది న్యూస్ కాదు, నేను నా అభిప్రాయం చెప్తున్నాను అనుకోండి. ఒక కార్యకర్తగా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా నా అభిప్రాయం చెప్తున్నాను. బట్ ఎప్పుడైనా చూడండి, నేను ఎప్పుడు బ్రేకింగ్ న్యూస్ అయ్యలా. నా ఛానల్ అంటే నేను మాట్లాడే నా యూట్యూబ్లో నేను ఎప్పుడు బ్రేకింగ్ న్యూస్ రాదు. ఎందుకంటే నేను ముందు చెప్పను. 4-5 ఛానళ్ళు చూసి అది కన్ఫామ్ అనిపిస్తేనే నేను చెప్తా, లేదా చెప్పను. అంతే. నా ఛానల్ 5 మంది చూడండి, వీడియోని 500 మంది చూడండి చాలు. బట్ కన్ఫర్మ్డ్ న్యూస్ పోవాలి వాళ్ళకి. అర్జెంట్గా పడకూడదు. న్యూస్ రాగానే బ్రేకింగ్ న్యూస్ వేస్తే నా వీడియోని ఇలా 1,00,000 మంది చూస్తారు. ఫస్ట్ టైం నేనే మాట్లాడుతున్నాను వాకిటి శ్రీనివాస్ గురించి. ఈ వాకిటి శ్రీనివాసరావుని టీడీపీ వాళ్ళు చంపేశారని నేను 3 రోజుల క్రితమే ఒక చిన్న ఛానల్లో చూసి, అప్పుడు ఎవరు చేయలే. నేను అప్పుడే యూట్యూబ్ చేసి ఉండేవాడిని, చాలామంది చూసి ఉండేవాళ్ళు. బట్ అది సాక్షిలో వచ్చి అంత 2-3 ఛానల్స్లో, సాక్షిలో, రవిప్రకాష్ ఛానల్లో వచ్చి అంతవరకు వెయిట్ చేసి, ఎందుకంటే ఒకవేళ తప్పు అయితే ఓవర్ యాక్షన్ చేయకూడదు. న్యూస్ మీడియా ఛానల్స్ కన్ఫామ్ చేసుకొని చెప్పాలి. ఇప్పుడు ఈ వాకిటి శ్రీనివాస్ దగ్గర పరువు పోగొట్టుకున్నారు, ఆ పోలవరం ఫైల్స్ పెట్టారని పరువు పోగొట్టుకున్నారు, రైట్. అక్కడ సిఐడి ఆఫీస్లో పేపర్లు పరువు పోగొట్టుకున్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దగ్గర పరువు పోగొట్టుకున్నారు మీడియా ఛానల్స్. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఆయన పేరు డీకే శివకుమార్ని కలిశాడు, కాంగ్రెస్లో మెర్జ్ చేయబోతున్నారంటే డీకే శివకుమార్ ఒక ట్వీట్ పెట్టి నేను అసలు జగన్నే గెలవలేదంటే పరువు పోగొట్టుకున్నారు. అంతే కదా, డీకే శివకుమార్ వచ్చి పరువు పోగొట్టుకున్నాడు కదా. అలాగే ఇక్కడ కొన్ని పోలవరానికి సంబంధించి కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వచ్చి మొన్న ఏమి అంబటరాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు, దాని గురించి మళ్ళీ మాట్లాడటం కాదు, ఓకే అనవసరం. బట్ మీకు చెప్తాను, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ పోలవరం మీద వాళ్ళు ఏం ప్రచారం చేశారు, వీళ్ళే డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు. డబ్బులు ఇచ్చి కొట్టించుకోవడం అంటారు దాన్ని, మనం డబ్బులు ఇచ్చి తరించుకోవడం అంటారు కదా. వీళ్ళు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని అక్కడి నుంచి తీసుకొని వచ్చి పెడితే సింపుల్గా ఇది మీ ప్రభుత్వంలోనే వచ్చిందని రిపోర్ట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. పరుగుబల తెలుగుదేశం మొత్తాన్ని పరుగుపోయింది కదా పోలవరం మీద. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన శ్వేతపత్రం మొత్తం ఆయన పరువు అని తీసుకున్నారు కదా ముఖ్యమంత్రి గారు. ఆ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ని తీసుకురాకుండా సరే ఏదో డబ్బులు తీసుకొని రిపేర్ చేసుకుని అయిపోయి ఉండేది. అది ఆయన తీసుకొచ్చారు. బహుశా వాళ్ళు రాంగ్ రిపోర్ట్ ఇవ్వరు అనుకుంటా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, కరెక్ట్గా ఇచ్చేసి వెళ్ళారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోనే అది కూలిపోయిందని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోయారు. రామోజీరావు కేసు కూడా పెద్ద పెద్ద ఎపిసోడ్లో వేశారు. నిన్న డైరెక్ట్గా ఆర్బీఐ ఇచ్చింది, ఆర్బీఐ ఎఫిడవిట్ వేసింది రామోజీరావు మార్గదర్శిలో స్కామ్లు జరిగాయని, రైట్. మొన్న ఏదో అన్నా క్యాంటీన్లో ఒక పిల్లోడు
నేను పేదోడిని, నాకు తినటానికి అన్నం కూడా లేదు అంటే తర్వాత ఆ ఫోటోలు బయటపడ్డాయి. రెస్టారెంట్‌లో భోజనం చేసేది, పిజ్జా తినేవి, చికెన్ పకోడీ తినేటువంటి వీడియోలు మొత్తం బయటపడ్డాయి. సరే ఇంక అది ఇది పిఆర్ వాళ్ళు ఈ పబ్లిక్ రిలేషన్స్ ఒక డిపార్ట్మెంట్ ఉండేది ప్రతి పార్టీకి. వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్ రైట్. ఇది మన లాస్ట్ టైము నాకెందుకు అర్థం కాలేదు అది. ఈవెన్ ఐపాక్లు కూడా 1, 2 అలా చేశారు. 1, 2 చేస్తే వాళ్ళు కూడా బయట పెట్టారు. వాళ్ళకి అంత అవసరమని నాకు అర్థం కాలే. ఇప్పుడు అన్నా క్యాంటీన్‌లో నా తెలిసిన వరకు వాళ్ళు ఇప్పుడు ఒక 100 క్యాంటీన్‌లు పెట్టుంటే ప్రతి క్యాంటీన్ దగ్గర ఒక 500 మంది పోయినా సరే ఒక 5,000 మంది తిని ఉంటారు కదా! ఆళ్ళల్లో ఎవడో ఒకడు నిజంగా పేదోడు ఉంటాడు. ఆడి దగ్గర తీసుకోవచ్చు కదా! ఒక డ్రామా ఆర్టిస్ట్‌ని పెట్టి అంటే ఇక్కడ కూడా నెపోటిజమా? ఏది పీఆర్‌లో ఒక వీడియో సర్క్యులేట్ చేయటంలో కూడా రికమెండేషన్సా? ఏ పార్టీ అయినా సరే. లాస్ట్ టైం ఐపాక్‌లు కూడా అదే చేశారు. 1, 2 దాంట్లో ఐపాక్ మెంబర్ వచ్చి ఆ వీడియోలో కనిపిస్తే దాన్ని వాళ్ళు ట్రోలింగ్ చేశారు. మనం అవకాశం ఇచ్చినట్టయింది కదా అనవసరంగా. జెన్యూన్‌గా ఎవడో ఉంటాడు సఫరరు. ఆడి దగ్గర తీసుకోవచ్చు కదా వీడియో బయట. ఇప్పుడు ఈ తెలుగుదేశం వల్ల ఆడిని ఉన్న ఆ డ్రామా ఆర్టిస్ట్‌ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. వాడు బయటపడ్డాడు. అతన్ని బయట పెట్టారు. ఇదో పెద్ద డ్రామా అని బయటపడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న ఇదేంటి ఒక ఎలక్ట్రిక్ ఆటో ఈ మెషిన్ ఉంది ఏమంటారు మోటార్ ఆటో డీజిల్ ఆటో ఇంజిన్ మారిస్తే సరిపోయింది కదా ఎలక్ట్రిక్ అయిపోయింది అని అంట. డీజిల్కి జనరల్గా ఇంజిన్లు ఉంటాయి. ఇంజిన్ అంటే డీజిల్తో రన్ అవుతాయి, పెట్రోల్ డీజిల్తో రన్ అవుతాయి. ఎలక్ట్రిక్ అంటే మోటార్స్ కదా, ఇంజిన్లు కాదు కదా, మోటార్ ఎలక్ట్రిక్ మోటార్ కదా. అసలు సెట్టే వేరు, ఇంజిన్ మారితే సరిపోయింది అని అన్నారు చంద్రబాబు నాయుడు గారు. సరే ఎలక్ట్రానిక్ నాలెడ్జ్ ఉండాలనేం లేదు ముఖ్యమంత్రి గారికి, పెద్దరికంలో అన్నారనుకోండి. దాన్ని కవరప్ చేసుకోవడానికి నిజంగా ఎలక్ట్రిక్ కార్ ఇచ్చారు చూసావా, అక్కడ దెబ్బ కొట్టింది. సరే ఏదో పొరపాటు జరిగింది, దాన్ని వదిలేయాల్సిందే. అర్రే బాగా ట్రోలింగ్ చేస్తున్నారని చెప్పి అప్పటికప్పుడు దాన్ని కవరప్ చేసుకోవడానికి అతనికి నిజంగానే ఒక ఎలక్ట్రిక్ కార్ ఆటో ఒకటి ఇచ్చి, ఇప్పుడు ఆటో డ్రైవర్లు అతను ఒక్కడికి ఎలక్ట్రిక్ ఆటో ఎందుకు ఇచ్చారు? ఆటో డ్రైవర్లు ఎంతమంది పేదవాళ్ళు లేరు, వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వట్లేదు? అతనికే ఎందుకు ఇచ్చారు? మీ 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 ఏమంటారు, తెలుగుదేశం మీటింగ్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడగలిగారు అంటే అతను తెలుగుదేశం వాడు అయి ఉంటాడు. సాధారణ వ్యక్తిని స్టేజ్ మీదకి ఎక్కినిచ్చి చంద్రబాబు నాయుడు మాట్లాడించారు కదా. ఒక కార్యకర్తకి మీరు ఎలక్ట్రానిక్ ఇచ్చి ఏదో గొప్ప కార్యక్రమం చేసినట్టు మనం చెప్పుకోలేం కదా. ఇదే ఎలక్ట్రానిక్ ఎస్సీ కమిషన్కి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ఉంది, ఎస్టీ కార్పొరేషన్ ఉంది. చాలా ట్రాక్టర్లు ఆటోలు ఎస్సీలకు ఇవ్వాల్సినవి అక్కడ మూలుగుతున్నాయి. ఆడ చాలామంది అప్లికేషన్లు పెట్టుకున్నారు, ఎస్సీ కార్పొరేషన్ మాకు లోన్స్ ఇవ్వండి. వాళ్ళ దగ్గర చెప్పింది జగన్ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇవ్వలేదు అని విమర్శించారు కదా మీరు. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు ఇవ్వండి, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇవ్వండి, ఎస్సీ కార్పొరేషన్ ఆటోలు ఇవ్వండి, ట్రాక్టర్లు ఇవ్వండి, ఎస్సీలకి కంపెనీలు పెట్టుకోవడానికి లోన్స్ ఇవ్వండి. అవన్నీ చేయకుండా ఒక చిన్న కవరప్ చేసుకోవడానికి ఒక ఆటో ఇచ్చేసి దాని మీద అది మీడియా ఓవర్ యాక్షన్ గురించి చెప్తున్నారు. ఇవన్నీ చేయమని ఏమి పెద్దవాళ్ళని చెప్పరు. ఇక్కడ జగన్ గారు ఏం చెప్పరు, ఐపాక్ వాళ్ళకి జగన్ ఏం చెప్పడు ఇట్లా చేయించరా ఐపాక్ని పెట్టని. అలాగే వాడిని ఈ కుర్రాన్ని పెట్టమని చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పరు. అంటే పిఆర్ పబ్లిక్ రిలేషన్స్ ఈ సంస్థలు స్ట్రాటజిస్ట్ చేసి ఓవర్ యాక్షన్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ.